శ్రీమద్భాగవతం ప్రథమ స్కందం 17వ అధ్యాయం నుండి కలిపురుషునికి దండనము మరియు వరదానము అనేటువంటి అధ్యాయాన్ని మనం చర్చిస్తూ ఉన్నాం. ఈ చర్చ యొక్క నేపథ్యం ఏమిటంటే, శూద్రాధముని వేషంలో ఉన్నటువంటి కలిపురుషుడు వృషభ రూపంలో ఉన్నటువంటి ధర్మదేవతను, అలాగే గోరూపంలో ఉన్నటువంటి భూమాతను హింసించడానికి ప్రయత్నిస్తూ ఉండగా, సకల భూమండలానికి సార్వభౌమత్వం కలిగినటువంటి పరీక్షిత్ మహారాజు ఆ కలిపురుషుణ్ణి నిర్జించడం జరుగుతుంది. ఆ సందర్భంగా వారి మధ్య సంభాషణ జరుగుతూ ఉంది. ఆ విధంగా పరీక్షిత్ మహారాజు కలిపురుషునికి తన రాజ్యంలో స్థానం లేదనే విషయం గురించి, కారణం ఏమిటంటే సర్వత్రా కూడా అతని యొక్క రాజ్యంలో శ్రీకృష్ణ భగవానుని ప్రీత్యర్థమై యజ్ఞములు నిర్వహింపబడుతూ ఉంటాయి కాబట్టి అతని యొక్క రాజ్యంలో అలాంటి వారికి తావులేదని చెప్పడం, ఇక అంతిమంగా కలిపురుషుడు పరీక్షిత్ మహారాజుచే దండించబడతాడనేటువంటి భయంతో అతడికి శరణు పొందగా పరీక్షిత్ మహారాజు అతడికి నివాసం ఉండడానికి 4 ప్రదేశాలను ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం చూడడం జరిగింది. ఆ శ్లోకానికి ఇచ్చినటువంటి భాష్యాన్ని, శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చిన భాష్యం ఏదైతే ఉందో దాన్ని మనం చర్చిస్తూ ఉన్నాం. దాన్ని కొనసాగిద్దాం. అయితే ఒకసారి తాత్పర్యం మరొకసారి గుర్తు చేస్తాను. సూత గోస్వామి పలికెను, కలిపురుషునిచే ఆ విధముగా అభ్యర్థించబడిన పరీక్షిత్ మహారాజు జూదము, సురాపానము, వ్యభిచారము, జంతువద జరిగడి స్థానముల యందు వసించుటకు అతడికి అనుమతి నొసగెను. కాబట్టి పరీక్షిత్ మహారాజు 4 ప్రదేశాల్లో కలిపురుషుడు నివసించడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. ఏమిటవి అంటే, జోదము జరిగే ప్రాంతం, సురాపానం అంటే మద్యపానము, వ్యభిచారము అంటే అక్రమ మైథునం, అలాగే జంతువద అంటే మాంసాహారం స్వీకరింపబడేటువంటి ప్రదేశం. ఈ 4 స్థానాలు కూడా ఇవ్వడం జరిగింది. చూద్దాం. పరీక్షిత్ మహారాజు అడుగుజాడలను అనుసరించుచు తపస్సు, శౌచము, దయ, సత్యములనడి ధర్మ నియమములను రాజ్యమునందు సుస్థిరము గావించుట మరియు అధర్మ లక్షణములైన గర్వము, వ్యభిచారము, సురాపానము, అసత్యములను నిగ్రహించుట సమస్త దేశాధినేతల కర్తవ్యమయ్యున్నది. కలిపురుషుని విచ్చలవిడిగా వదలక జూదము, వ్యభిచారము, మదిరాపానము, జంతువదలు జరిగేడి స్థానములకు ఒకవేళ అటువంటి స్థానములు ఉన్నట్లయితే కలిపురుషుణ్ణి అచటకు పంపవలసి ఉన్నది. ఈ విధమైన అధర్మ లక్షణములకు అలవాటు పడిన వారిని శాస్త్ర నియమములను అనుసరింపజేయుట ద్వారా క్రమపరచవలెను. అంతేగాని ఎట్టి పరిస్థితి యందునూ ఏ దేశము కూడా వారిని ఏనాడునూ ప్రోత్సహింపరాదు. అనగా వేరు మాటలలో ప్రభుత్వము అన్ని విధములైన జోదములను, సురాపానమును, వ్యభిచారమును, అసత్యత్వములను సంపూర్ణముగా ఆపివేయవలెను. అవినీతిని మరియు దుర్మార్గమును అధిక శాతము నిర్మూలింపగూరు ప్రభుత్వము ధర్మ నియమములను ఈ క్రింది విధముగా వర్తింపజేయవచ్చును. కాబట్టి శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ వివరిస్తున్నారు. ఏమిటంటే, రాజ్యములో ఉండాల్సినటువంటి ధర్మ నియమాలు ఏమిటి అంటే 4: తపస్సు, శౌచము, దయ, సత్యము అని చెప్పన్నారు. ఇవి ధర్మ లక్షణాలు. అయితే అధర్మ లక్షణాలు ఏమిటి? గర్వము, వ్యభిచారము, సురాపానము, అసత్యములు ఇటువంటివి 4 కూడా ఇవి అధర్మ లక్షణములై ఉన్నవి. కాబట్టి వీటిని నిగ్రహించడం సమస్త దేశాధినేతల కర్తవ్యమై ఉన్నది అని చెప్పన్నారు. మనం పూర్వ చర్చలో కూడా మనం దీని గురించి మనం వివరించాం. ఏమిటంటే, ప్రస్తుతం ఉన్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో వారు మొట్టమొదట ఈ క్షత్రియ ధర్మంలో శిక్షణ లేనటువంటి వారు అనమాట. ఎందుకంటే ప్రతిదానికి కూడా మనకి శిక్షణ అనేటువంటిది అవసరం. ఉదాహరణకి మీరు చూడండి, మనకు అనేక వృత్తి రంగాలు అనేటువంటివి ఉన్నాయి. వైద్యులు కావచ్చు, వకీళ్ళు కావచ్చు, లేదా నిర్మాణవేత్తలు కావచ్చు. ఇలా ప్రతిదానికి కూడా ఏ బాధ్యత చేపట్టాలన్నా కూడా
దానికి ఒక నిర్దిష్టమైనటువంటి శిక్షణ అనేటువంటిది అవసరం, అవునా కదా? దానికి కొన్ని అర్హతలు అనేటువంటివి కూడా ఉన్నాయి. కానీ చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే అత్యంత కీలకమైనటువంటి పదవులు అంటే దేశాధ్యక్షుడిగా ఉండడం లాంటివి, వాటికి ఎలాంటి అర్హతలు అవసరం లేదా? మన దేశ రాజ్యాంగంలో ఒక వ్యక్తి పాలకుడిగా ఉండడానికి ఏమన్నా అర్హతలు నిర్దేశించబడ్డాయా? మీకేమన్నా దాని గురించిన సమాచారం తెలుసా? ఉన్నాయా? అలాంటివి ఏం లేవా? సోషల్ మాస్టర్లకు తెలుస్తుంది, ఏమి లేవు. చూడండి, వైద్యుడు అవ్వడానికి దానికి ఒక విద్యాభ్యాసం ఉంటుంది, దానికి శిక్షణ సాధన అవసరం. అలాగే ఏ ఇతర రంగాన్నైనా మీరు చెప్పండి. కానీ అత్యంత కీలకమైనటువంటి పాలక బాధ్యతని నిర్వర్తించడం, పాలకులంటే శాస్త్రాల్లో నరదేవ అని చెప్పి అంటారు, నరేష్ అని చెప్పి అంటారు. చూడండి, ఈ పదాలను వాడుతూ ఉంటాం. నరదేవ అంటే ఏమిటి అర్థం? భూమిపై భగవంతుని ప్రతినిధి వంటివాడు. అంటే భూమిపై మానవ సంఘంలో భగవంతుని స్థాయిలో గౌరవింపబడాల్సినటువంటి వాడు నరదేవ అని చెప్పి అంటారు. ఎందుకంటే అతడిలో భగవంతుడిలో ఉండేటువంటి మంగళకరమైన లక్షణాలని కూడా ఉండాలన్నమాట. చూడండి, అంటే ఆ సంపూర్ణంగా ఎవరిలోనూ ఉండవు, కానీ అతడు భగవత్ ప్రతినిధిగా వ్యవహరించాలి. ప్రతినిధిగా వ్యవహరించాలంటే ఆయనలో ఉన్న లక్షణాలు కొన్నైనా లేకపోతే ఎలా? కాబట్టి ఇలా అనేక విధాలుగా క్షత్రియుడు కీర్తించబడ్డాడు శాస్త్రంలో, ఎందుకంటే అతడు చాలా కీలకమైనటువంటి బాధ్యతను వహిస్తున్నాడు. మరి అంత కీలకమైనటువంటి పదవిని అధిరోహించడానికి కేవలం జనుల ఓట్లు మాత్రమే పరమావధి. చూడండి, ఒకసారి ఆలోచించండి, అది అంత కీలకమైనటువంటి పదవి. ఎందుకంటే శాస్త్రాలు చెప్తున్నాయి, పాలకుడు అనేటువంటి వాడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఎవరైతే ఉన్నారో మొట్టమొదట సమాజాన్ని 4గా విభజించాలి. దేని ఆధారంగా అంటే వారి యొక్క గుణ కర్మల యొక్క ఆధారంగా చేసుకొని సమాజాన్ని 4గా విభజించాలి. ఎందుకంటే విభజన అనేది తప్పనిసరి. ఎందుకంటే విభజన లేకపోతే, స్పష్టత అనేది లేకపోతే ఏ వ్యవస్థ కూడా ముందుకు వెళ్ళడం అనేది జరగదు. ఎక్కడైనా ఉందా అలాంటి చెప్పండి? ఎక్కడైనా ఈ బాధ్యతలు అనేటువంటివి విభజించకుండా వివిధ భాగాలుగా ఒక ఈ అధికారం అనేటువంటిది లేకుండా ఎక్కడైనా సాఫీగా ఏ సంఘమైనా ముందుకు నడుస్తుందా? నడవదు. చూడండి, అందుచేత విభజన తప్పనిసరి. ఎలా అంటే మన శరీరం తీసుకోండి, మన శరీరంలో ఒక విభజన ఉంది. ప్రకృతి మనం చూస్తే ఎక్కడ చూసినా సరే ఒక విభజన అనేటువంటిది తప్పనిసరిగా మనకు కనిపిస్తుంది. మరి అలాంటప్పుడు మానవ సంఘంలో కూడా ఒక విభజన అనేటువంటిది ఉండాలి. ఇప్పుడు విభజన అనేది ఉంది, కానీ అది అర్థం లేని విభజన. చూడండి, ఉదాహరణకి ఇప్పుడు ఉన్న విభజనలు ఏమిటి? ముఖ్యంగా భారతదేశంలో మనం చూస్తే ఏదో ఓసీ అని, బీసీ అని, ఓబీసీ అని, ఎస్సీ అని, ఎస్టీ అని ఇలా రకరకాలుగా విభజన చేశారు. కానీ ఆ విభజనకు అర్థం లేదు. ఎందుకంటే వారిలో ఏమిటి తేడా చెప్పండి? వారిలో ఏమైనా తేడా ఉందా? ఏమీ తేడా లేదు. ఇంకా ప్రభుత్వాలు అసలు వాస్తవానికి ఈ విధంగా ఎందుకు విభజించారు అని మనం మూలానికి వెళ్ళి చూస్తే భారతదేశంలో ఉన్నటువంటి ఈ కుల వివక్ష అనే దాన్ని రూపుమాపడం కోసం మేము విభజనలు చేసామని చెప్పన్నారు, అంతే కదా? కానీ అదేం చేస్తుందంటే ఇది ఇంకా దాన్ని పెర్పెచ్యువేట్ చేస్తుంది అనమాట. చూడండి, ఇంకా దాన్ని కొనసాగిస్తుంది తప్ప, దానికి ఆజ్యం పోస్తుంది తప్ప సమస్యని పరిష్కరించలేదు ఎక్కడ కూడా. కాబట్టి సమస్య ఎలా పరిష్కరింపబడాలి అంటే విభజన తప్పనిసరి, కానీ ఆ విభజన అనేటువంటిది శాస్త్రీయంగా జరగాలి. మనకి భగవద్గీతలో ఆ విభజన ఎలా ఉండాలనేది మనకు చెప్పబడింది. ఎలా ఉండాలి అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు అనేటువంటి వాళ్ళు గుణ కర్మ విభాగశ, వారి యొక్క గుణాన్ని బట్టి వారు చేసేటువంటి పనిని బట్టి విభజన అనేది ఉండాలి. అన్ని పనులు ఒకటే అంటే ఎలా కుదురుతుంది చెప్పండి? అన్ని పనులు ఒకటే అంటే కుదురుతుందా? లేదు. అంటే మీరు అనొచ్చు, దేశాధ్యక్షుడికి ఎంత అయితే జీతాన్ని ఇస్తున్నారో మరుగుదొడ్లు శుభ్రం చేసేవాడికి కూడా అంతే జీతం ఇవ్వాలండి. అంగీకరిస్తారా దానికి? లేదు. ఖచ్చితంగా బాధ్యత అనేటువంటిది ఉంది. అందుచేత మొట్టమొదట సమాజాన్ని 4 భాగాలుగా విభజించాలి. మరి ఆయా విభజనలకు చెందినటువంటి వారు ఎవరెవరైతే నేను ఈ వర్ణానికి చెందిన వాడిని అని చెబుతారు. వర్ణము అంటే రంగు అని కూడా అర్థం ఉంది. ఎందుకంటే చూడండి, మనకి బాగా నిష్ణాతులైనటువంటి ఈ కళాకారులు ఎవరైతే ఉంటారో
వాళ్ళు ఒక 3 రంగులను ఉపయోగించి వాటిని వివిధ రకాలుగా కలుపుతూ అనేక రకాల రంగులు సృష్టించగలరు. 3 మౌలికమైనటువంటి రంగులు ఉన్నాయి. ఏమిటవి? తెలుపు, ఎరుపు, నీలం అని చెప్పి అంటారు. లేదా పసుపు, ఎరుపు, నీలం. ఈ మూడిటిని రకరకాల నిష్పత్తుల్లో కలపడం ద్వారా అనేక రకాల రంగులు తీసుకురావచ్చు కళాకారుడైనటువంటి వాడు. కాబట్టి వర్ణము అంటే రంగు అని కూడా అర్థం ఉంది. ఎందుకంటే మౌలికమైనవి 3 గుణాలు కాబట్టి. చూడండి, ఏమిటి 3 గుణాలు? సత్వరజస్తమో గుణాలు. కాబట్టి ఈ సత్వరజస్తమో గుణాలు అనేటువంటివి అనేక రకాల సమ్మేళనాల్లో ఏం చేస్తాయంటే అనేక రకాల వ్యక్తిత్వాలకు దారితీస్తాయి. కాబట్టి వీటిని నిరోధించేటువంటి ప్రక్రియ ఒకటి ఉండాలి. అందుకే సహజమైనటువంటి విభజన ఈ యొక్క గుణకర్మ విభాగశః అనేటువంటిది. కాబట్టి క్షత్రియుడు ముందు తన యొక్క పాలన అనేటువంటిది సక్రమంగా జరగాలి అంటే ఏం చేయాలంటే, మీరు ఎక్కడైనా చూడండి, ఒక అంగడికి వెళ్ళారనుకోండి, అనేక రకాల వస్తువులు ఉంటాయి. పుస్తకాల అంగడికి వెళితే అక్కడ రకరకాల పుస్తకాలు ఉంటాయి, అవునా? దేనికి దానికి కేటగరైజ్ చేయబడి ఉంటుంది. ఇక్కడ ఈ విభాగంలో ఈ పుస్తకాలు ఉండాలి, ఆ విభాగంలో ఆ పుస్తకాలు ఉండాలి. ప్రతి చోటన కూడా విభజన తప్పనిసరి, సక్రమంగా వ్యవస్థ నడవాలంటే. ఏ వ్యవస్థ అయినా మీరు తీసుకోండి. మరి మానవ సమాజం అనేది కూడా ఒక వ్యవస్థ, అందులో కూడా విభజన అనేటువంటిది ఉండాలి. కాబట్టి క్షత్రియుడు ముందు ఏం చేయాలి? విభజించి పాలించాలి అని చెప్పి అంటారు. విభజించి పాలించడం అంటే దాని అర్థం వాళ్ళ గొడవలు పెట్టి పాలించడం కాదు. కాబట్టి ముందు విభజన అనేది ఉండాలి. అప్పుడు క్షత్రియుడు దాన్ని సక్రమంగా నియంత్రించగలుగుతాడు వ్యవస్థని. మరి అలా వాడు సమాజాన్ని 4గా విభజించి వారికి తగినటువంటి గుణాల్లో వారిని నిమగ్నం చేయాలంటే అతడికి ఎంత శిక్షణ అవసరం? అంటే బ్రాహ్మణుడిగా చెప్పుకునేవాడు బ్రాహ్మణ కర్మలు చేస్తున్నాడా? క్షత్రియుడిగా చెప్పుకునేవాడు క్షత్రియుడిగా వ్యవహరిస్తున్నాడా? లేదా హిందువుగా చెప్పుకునేవాడు హిందువుగా వ్యవహరిస్తున్నాడా? మహమ్మదీయుడిగా పనిచేస్తున్నాడు మహమ్మదీయుడిగా వ్యవహరిస్తున్నాడా? అంటే అన్నిటికీ సంబంధించినటువంటి పరిజ్ఞానం అనేది ఉండాలన్నమాట. చూడండి, కానీ కలియుగంలో చూడండి, కలిపురుషుని యొక్క ప్రభావం ఎలాంటిదంటే, ఎలాంటి మౌలికమైనటువంటి జ్ఞానం లేనివాడైనా సరే కేవలం అతడు ఏదో ఒక విధంగా తిమ్మిని బమ్మిని చేసి ఓట్లు పొందగలిగితే వాడు అధికార పీఠాన్ని ఎక్కేయచ్చు అనమాట. చూడండి, ఎంత దారుణమైన వ్యవస్థ ఇది. చూడండి, అత్యంత కీలకమైనటువంటి వాటికేమో ఏమీ అవసరం లేదు, కానీ ఏదో బ్యాంకులో క్లర్క్ ఉద్యోగానికి లేకపోతే ప్యూన్ ఉద్యోగానికి మాత్రం దానికి డిగ్రీ కావాలి, లేకపోతే అన్ని మార్కులు రావాలి. ఏంటి రకరకాల అందులో యాప్టిట్యూడు, ఇంగ్లీషు, రీజనింగు ఇవన్నీ ఉంటాయి కదా, పరీక్షలు ఉంటాయా లేదా? మరి అవన్నీ దేశ ప్రధానులకు పెడతారా పరీక్షలు? మరి వాడికి యాప్టిట్యూడు, రీజనింగ్ అవసరం లేదా దేశ ప్రధానికి? చూడండి, ఎంత దౌర్భాగ్యకర పరిస్థితి అనమాట. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే దేశాధినేతల కర్తవ్యం అయి ఉందట. చూడండి, ఏమిటది? అధర్మ లక్షణాలు ఏవైతే ఉన్నాయో, గర్వము, వ్యభిచారము, సురాపానము, అసత్యములను నిగ్రహించుట. చూడండి, ఎందుకంటే మనం పాలించేది ఎవరిని అంటే మనుషుల్ని, పశువుల్ని కాదు కదా. పశువుల్ని పాలించాల్సిన అవసరం ఉంది, పశువుల్ని పాలించేవాళ్ళు వేరే ఉన్నారు. కానీ దేశాధ్యక్షుడు పశువుల్ని పాలించాల్సిన అవసరం లేదు. పశువుల్ని పాలించేవాడు వైశ్యుడు, మనుషుల్ని పాలించేవాడు క్షత్రియుడు. చూడండి, కాబట్టి మనుషుల్ని పాలించేవాడు క్షత్రియుడు అంటే ముందు వాళ్ళు మనుషుల స్థాయిలో ఉన్నారో లేదో మనం చూడాలి. మరి మనుషుల స్థాయిలో ఉండాలంటే ఈ 4 ధర్మ నియమాలు ఖచ్చితంగా పాటించి తీరాలి. ఏమిటవి? సత్యము, శౌచము, దయ, తపస్సు. ఏ విధంగా పాటించగలరు వాటిని అంటే మాంసాహారం, మద్యం, జూదం, వ్యభిచారం అనేటువంటి వాటికి దూరంగా ఉండడం ద్వారా వాళ్ళు మనుషులుగా వ్యవహరించగలరు మొట్టమొదట. కాబట్టి దేశాధ్యక్షుడు ఏం చేయాలంటే ముందు వాళ్ళందరినీ కూడా ఆ స్థాయికి తీసుకురావాలన్నమాట. ముందు మనుషుల స్థాయిలో వాళ్ళు వ్యవహరించేలా చూడాలి. ఎప్పుడైతే వాళ్ళు మనుషుల స్థాయిలోకి వస్తారో అప్పుడు వాళ్ళని నియంత్రించడం చాలా సులభం. అప్పుడు మీరు ఎన్నో కొన్ని లక్షల చట్టాలు తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏం చేస్తారు? అనేక సంఖ్యలో చట్టాలు తీసుకొస్తారు, కానీ ఎందుకు నిరుపయోగమైన చట్టాలు అవన్నీ. చట్టం అంటే ఏమిటి? మనిషి యొక్క ప్రవర్తనలో మార్పు తీసుకురాకపోతే చట్టం యొక్క విలువ ఏమిటి చెప్పండి. కాబట్టి ముందు ఈ ధర్మ నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటింపజేసే విధంగా ప్రభుత్వాలు ప్రచారం చేస్తే, అలాంటి విద్యా విధానాన్ని ప్రవేశపెడితే అప్పుడు జనులు తమకు తామే నియంత్రణలో ఉంటారు. అప్పుడు వారిని నియంత్రించడం చాలా సులభతరం అవుతుంది. అందుకే శ్రీల ప్రభుత్వాలు మరొక చోటను రాస్తారు. కాబట్టి దేశాధినేతల యొక్క బాధ్యత ఏమిటంటే కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం. ఆ విధంగా వారి యొక్క కార్యం సులభతరం అవుతుంది. వాళ్ళు చాలా సులభంగా జనులను పాలించవచ్చు. జనులందరూ కూడా తమ యొక్క నియంత్రణలో ఉంటారు. కానీ ఈ పాలకుల యొక్క అజ్ఞానం చేత, మూర్ఖత్వం చేత, ఈ నామమాత్ర లౌకికవాదం చేత వాళ్ళు దీన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేరనమాట. కారణం ఏమిటంటే
ఒక చోట శ్రీల ప్రభుపాదులు వారు చెప్తారు, ప్రజాస్వామ్యం అనేటువంటి దానికి నిర్వచనం ఏమిటంటే, జంతువుల కంటే తక్కువ స్థాయి చేతనం కలిగినటువంటి కొందరు మరొక జంతువు కంటే తక్కువ స్థాయిలో ఉన్న మరొకటిని నాయకుడిగా ఎన్నుకోవడమే ప్రజాస్వామ్యం అట. చూడండి, అదే ప్రజాస్వామ్యం. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి, ఇది దేశాధ్యక్షుల యొక్క కర్తవ్యమై ఉన్నది. కలిపురుషుణ్ణి వెచ్చలవిడిగా వదలకూడదని చెప్పి అంటున్నారు. జోదము, వ్యభిచారము, మదిరాపానము, జంతు వదలు. కానీ ఇప్పుడు ఇవే ముఖ్యమైనటువంటి వ్యాపకాలుగా తయారయ్యాయి ప్రస్తుత సమాజంలో మనం చూస్తే. జోదం అనేది పెద్ద ఎత్తున లాభాన్ని తీసుకొస్తుంది ఇప్పుడు. చూడండి, అంటే ఇప్పుడు అందరూ కూడా అధర్మంపై ఆధారపడి జీవించేటువంటి వాళ్ళు అనమాట. అది ప్రస్తుత సమాజపు దుస్థితి. అర్థం అనేటువంటిది ధర్మం ద్వారా రావాలి, కానీ ఇప్పుడు అధర్మం ద్వారా అర్థాన్ని సంపాదిస్తున్నారు. ధర్మ, అర్థ, కామ, మోక్ష అనేటువంటివి 4 ఉన్నాయి. మొట్టమొదట ధర్మం అనేది ఉండాలి. అప్పుడు ధర్మం అనేది అనుసరిస్తే అప్పుడు అర్థం అనేది తనంతట తానుగా లభిస్తుంది. కానీ ఇప్పుడు ధర్మం అనేది లేదు. ఇప్పుడు అధర్మమే ఆదాయ మార్గం అన్నమాట. అధర్మమే ఆదాయ మార్గం. అందుకే ప్రభుత్వాలు కూడా ఏం చేస్తాయంటే, ఈ గ్యాంబ్లింగ్ ఏదైతే ఉందో, ఈ జోదం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నిర్మూలించలేవు. కాబట్టి దాన్ని నియంత్రించడానికి ప్రయత్నం చేస్తాయి. ఏ విధంగా అంటే, నియంత్రించడం అంటే ఎట్లా? ఈ రోజుల్లో ప్రభుత్వం ఎలా నియంత్రిస్తుంది దేన్నైనా? దేన్ని నియంత్రించలేదు, దాని మీద పన్ను వేస్తుంది అంతే. ఆ విధంగా ఆదాయాన్ని పొందుతుంది. అంటే పన్ను వేస్తే జనం వాళ్ళు కొనేటువంటి చెడు అలవాట్లు మానేస్తున్నారా చెప్పండి? మద్యం రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. మద్యం అనేది చాలా గొప్ప ఆదాయ వనరు, అవునా కదా? అంటే దాని యొక్క సూత్రం మారిపోతుంది. చూడండి, దానికి ఒక విభాగం ఉంది కదా, ఏమిటిది? అబ్కారీ శాఖ అంటారు దాన్ని. ఏమంటారు? ఎక్సైజ్ డిపార్ట్మెంట్, అబ్కారీ శాఖ అంటారు. వారు చేయవలసిన పని ఏమిటంటే ఈ మద్యం యొక్క వినియోగ నియంత్రణ. చూడండి, కానీ వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు అది ఆదాయ మార్గంగా మారింది. కాబట్టి ప్రభుత్వమే పరోక్షంగా దాన్ని ప్రోత్సహిస్తుంది అనమాట. ఎలాగో దాన్ని కట్టడి చేయలేరు. సరే, ఎలాగో కట్టడి చేయలేం కదా, దీని మీద డబ్బులు సంపాదించుకుందాం. కాబట్టి దాని మీద పన్నులు వేస్తే ధనం వస్తుంది. ఎంత రేటు పెంచినా వాడు తాగుతూనే ఉంటాడు. తాగడం మానుతాడా చెప్పండి? తాగడం మానేవాడు ఎవడో లేదు. కాబట్టి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే, దేన్ని కూడా ఈ దురాచారాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని నిర్మూలించలేవు. నిర్మూలించడానికి వారికి శక్తి లేదు కదా. ఎందుకంటే మనకి పూర్వ శ్లోకాల యొక్క భాష్యాల్లో మీరు చూస్తే ప్రభుపాదులు వారు అంటారు, ఏమంటారంటే, ఈ క్షత్రుని యొక్క ప్రభుత్వం అనేది ప్రతి చోటున అమలులో ఉండాలి. చూడండి, అంటే ప్రతి చోటున ప్రభుత్వం యొక్క సమక్షం అనేటువంటిది ఉండాలన్నమాట. అది ఎలా సాధ్యం ఇప్పుడు అసలు? చూడండి, పూర్వం క్షత్రియుడికి తన రాజ్యంలో ఎక్కడ ఏం జరిగినా వెంటనే తెలిసిపోయేది. మరి అప్పట్లో ఏమి ఇంటర్నెట్ లేదు, అప్పట్లో కెమెరాలు లేవు, ఇవన్నీ ఉన్నాయి. ఏమన్నా రాడార్లు లేకపోతే డ్రోన్లు ఏం లేవు కదా. అయినా కూడా ఎక్కడ ఏం జరిగినా సరే వెంటనే క్షత్రియుడికి తెలిసిపోయేది. చూడండి, కానీ ప్రస్తుతం ఎంతగానో సాంకేతిక పరిజ్ఞానం అనేది వచ్చేసింది, కానీ ప్రభుత్వానికి ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. చూడండి, ఒకవేళ తెలిసినా దాన్ని నియంత్రించలేని పరిస్థితి. ఏం నియంత్రించగలుగుతారు చెప్పండి? నియంత్రించలేరు. ఒకవేళ దోషిని పట్టుకున్న వాడిని శిక్షించలేని పరిస్థితి. చూడండి, అందుకే ప్రభుత్వాలు అంటారు, ఏమంటారంటే, ఇవన్నీ వీళ్ళందరూ కూడా పేరుకే ప్రభుత్వాలు అన్నమాట. చూడండి, నామమాత్ర పాలకులు అని చెప్పి అంటాం. కాబట్టి ఏం చేయాలట అంటే, కలిపురుషుడిని కేవలం ఈ 4 ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేయాలి. కానీ ఇప్పుడు అసలు రాజ్యమే కలిపురుషుడిది. చూడండి, అది పరిస్థితి. 5000 సంవత్సరాల్లో వచ్చినటువంటి మార్పు. ఏ దేశము కూడా ఏనాడు ప్రోత్సహించకూడదు. కానీ ఈరోజు చూస్తే కొన్ని దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థలే ఈ 4పై ఆధారపడి ఉన్నాయి: మద్యం, మాంసం, జూదం, వ్యభిచారం. కొన్ని దేశాలు కేవలం మద్యంపై ఆధారపడి జీవిస్తుంటాయి. అంటే ప్రపంచానికి డ్రగ్స్ని ఎగుమతి చేస్తుంటాయి. ఉదాహరణకి ఆఫ్ఘనిస్తాన్లో మీరు చూస్తే అక్కడ ఓపియం అంటే నల్ల మందు ఏదైతే ఉందో అది ప్రపంచవ్యాప్తంగా అది ఏమవుతుంది? సరఫరా అవుతూ ఉంటుంది అనమాట. అలాగే మనం చూస్తే వ్యభిచారం, ఉదాహరణకి థాయిలాండ్ లాంటి దేశాలు ఉంటే, థాయిలాండ్ లాంటి దేశాలకు ఎందుకు యాత్రికులు వెళతారు అంటే అక్కడ వ్యభిచారం బాగా ప్రసిద్ధి అనమాట థాయిలాండ్లో.
అదే కదా, వరల్డ్స్ ప్రాస్టిట్యూషన్ హబ్ అంటారు ఈ థాయిలాండ్ని. ప్రపంచవ్యాప్తంగా ఇంద్రియ భోగం, ఈ కామోపభోగాలన్నీ అనుభవించాలనుకున్న వాళ్ళందరూ అక్కడికి వెళ్తారనమాట. అంటే ఆ దేశపు వ్యవస్థ దాని మీద ఆధారపడి ఉంది. చూడండి, జూదం ఉదాహరణకు, కొన్ని దేశాలు పూర్తిగా జూదం. ఉదాహరణకి అమెరికాలో లాస్ వేగాస్ అనేటువంటి ప్రాంతం ఉంది, అక్కడంతా కూడా జూదం మీద ఆధారపడి ఉంది. లేదా ఇప్పుడు మనకి చూడండి స్విస్ బ్యాంక్ అని చెప్పి అంటాం. స్విస్ బ్యాంక్ అంటే దేనికి ప్రతీతి? ప్రపంచవ్యాప్తంగా ఎవరెవరైతే అక్రమంగా ధనం సంపాదించారో ఆ ధనాన్ని తీసుకువెళ్ళి అక్కడ పోగు పెడతారు. ఆ విధంగా ఆ దేశం చాలా వెలిగిపోతూ ఉందన్నమాట. చూడండి, అంటే పూర్తిగా దేశాలకు దేశాలే దేనిపై ఆధారపడి ఉన్నాయి? ఈ ధర్మ సూత్రాలను ఉల్లంఘించడం పైన ఆధారపడి ఉన్నాయి. అదే వారికి ఆదాయ వనరులు అనమాట. లేకపోతే కొన్ని దేశాల్లో మాంసపు ఎగుమతి, అది పరిస్థితి. కానీ ఇక్కడ చెప్తున్నారు, అవినీతి మరియు దుర్మార్గమును అధిక శాతము నిర్మూలింపగోరు ప్రభుత్వం. ఇక్కడ అధిక శాతం అని ఎందుకన్నారంటే ఇది కలియుగం కాబట్టి పూర్తిగా సంపూర్ణంగా నిర్మూలించడం సాధ్యం కాదు. కాబట్టి ఎవరైతే అధిక శాతం నిర్మూలించాలనే సంకల్పం కలిగి ఉంటారో వారు ధర్మ నియమాలని ఈ క్రింది విధంగా వర్తింపజేయొచ్చట. ఇక్కడ ఒక సూచన ఇస్తున్నారు ఆచార్యులు, ఇలా చేస్తే మనం నియంత్రణలోకి తీసుకురావచ్చు. ఏమిటవి చూద్దాం. తక్కువలో తక్కువ నెలకు 2 దినముల తప్పనిసరి ఉపవాసం. చూడండి, తక్కువలో తక్కువ నెలకు 2 దినముల ఉపవాసం ఖచ్చితంగా పాటింపజేయాలట. ఆర్థిక దృష్టి ఆలోచించినను నెలకు అట్టి 2 రోజుల ఉపవాసము టన్నుల కొలది ఆహార పదార్థమును మిగిల్చగలదు. అంతేగాక ఈ విధానము పౌరులకు ఆరోగ్య హేతువును కాగలదు. చూడండి, చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. నెలకు 2 రోజులు అందరూ కూడా ఉపవాసం చేస్తే ఏమవుతుంది? ఆహార పదార్థాలని మిగులుస్తుంది, అలాగే పౌరులకు ఆరోగ్య హేతువు కాగలదు. ఎందుకంటే మన శాస్త్రరీత్యా కూడా వైద్య రంగంలో కూడా, అంటే వైద్య దృష్ట్యా చూసినా కూడా ఈ ఉపవాసం అనేటువంటిది, నెలకు 2 రోజులు ఉపవాసం చేయడం అనేది శరీర వ్యవస్థని ఇంకా మెరుగుపరుస్తుంది అనమాట. ఆటోఫాగీ అని చెప్పి ఈ మధ్యకాలంలో ఒక జపాన్కి సంబంధించినటువంటి సైంటిస్ట్ కూడా దీనికి సంబంధించి ఒక నోబెల్ బహుమతి పొందాడట. చూడండి, ఏమిటంటే ఉపవాసం చేయడం ద్వారా ఏమవుతుంది? ఆటోఫాగీ అంటే శరీరం తనలో ఉన్నటువంటి మృత కణాలు ఏవైతే ఉన్నాయో ఆ మృత కణాలని తానే ఏం చేస్తుంది? ఎప్పుడైతే ఆహారం వాటికి సరఫరా చేయమో అప్పుడు ఆ జీర్ణరసం ఏదైతే ఉందో అది మృత కణాలన్నిటిని కూడా తినివేస్తుంది. ఆ విధంగా ఏమవుతుందంటే శరీరంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు, విష పదార్థాలన్నీ కూడా ఏమవుతాయి? నిర్మూలించబడతాయి. ఆ విధంగా శరీరం ఆరోగ్యవంతం అవుతుంది. మనం పూర్వం కూడా చర్చించాము, దేశంలో రోగం పెరగడానికి కారణం ఆహార లేమి కాదు, ఆహార కొరత కాదు, తిండి ఎక్కువైపోయి జబ్బులు అన్నమాట. చూడండి, మీరు చూడండి, కావాలంటే వైద్యులను అడగండి, చెప్తారు ఎందుకు ఇన్ని ఆరోగ్య సమస్యలు వస్తున్నాయంటే ఆకలి బాధలుగా తాళలేక ఎవడో చనిపోవడంలా, తిండి ఎక్కువయ్యో చూస్తున్నాడు. మందు ఎక్కువయ్యో, డ్రగ్స్ ఎక్కువయ్యో, వ్యభిచారం ఎక్కువయ్యో, జోదం ఎక్కువై చనిపోయేవాళ్ళే తప్ప తక్కువై చనిపోయేవాళ్ళు ఎవరు లేరు. ఇంకా చెప్పాలంటే తక్కువైతే మనిషి మరణించడు, ఇంకా వాడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. అర్థవుతుంది కదా? ఎక్కువగా ఆహారం తినడం వల్ల దీర్ఘకాలం జీవించలేము, తక్కువ ఆహారం స్వీకరించడం వల్ల ఆయుర్దాయాన్ని పొడిగించవచ్చు. అదే కదా యోగులు చేసేది. యోగులు ఏం చేస్తారు? వాళ్ళ యొక్క ఆహారపు అవసరాలను తగ్గించుకుంటారనమాట. అయితే ఇది కృత్రిమంగా జరిగేది కాదు, ఆధ్యాత్మికంగా పురోగమించడం ద్వారా, శాస్త్రబద్ధమైనటువంటి కొన్ని నియమాల ద్వారా వాళ్ళు ఆహారాన్ని తగ్గించడం ద్వారా శరీరం బతుకుతుంది. అందరూ ఏమనుకుంటారు? తినకపోతే చనిపోతాం అనుకుంటారు. కానీ వాస్తవానికి తిండి తగ్గించడం ద్వారా దీర్ఘకాలం జీవించవచ్చు మనిషి. కానీ అది ఒక శాస్త్రబద్ధమైన ప్రక్రియలో జరగాలి. అంతేగాని ఎవరికి వాళ్ళు ఛాందసవాదంగా నేను తినడం మానేసి నేను సుదీర్ఘకాలం బతుకుతానంటే అవ్వదు. ఇక 2, 24 సంవత్సరముల వయసు వచ్చిన యువకులకు మరియు 16 ఏండ్లు నిండిన కన్యలకు వివాహము తప్పనిసరిగా జరుపవలెను. చూడండి, వాస్తవానికి శ్రీల ప్రభుపాదుల వారు చేసేవన్నీ కూడా ఆచరణాత్మకమైన సూచనలు చేస్తున్నారు. అంటే వైదిక విధానం ప్రకారం చూస్తే చాలా తక్కువ వయసులోనే వివాహం చేయాలి, కానీ అది సాధ్యం కాదు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నారంటే అందరికీ ఆమోదయోగ్యంగా, అంటే ఇక్కడ ఆయన చెప్పేది ఏమిటంటే సంఘంలో ఉన్నటువంటి అందరూ పాటించదగింది. భక్తులైతే వాళ్ళు ఇంకా చిన్న వయసులోనే వివాహం చేయాలి. మనం పూర్వం కూడా చర్చించాం. మనం స్త్రీ రజస్వల కాకముందే
వివాహం అనేటువంటిది చేయాలి అని చెప్పి. ఈ రోజుల్లో అన్నీ కూడా వక్ర మార్గాన్ని పట్టాయి అనమాట. పూర్వం ఏమిటి విధానం అంటే రజస్సులో కాకముందే స్త్రీకి వివాహం చేసేవారు. ఆ విధంగా వివాహం చేసిన తర్వాత ఆమె ఎప్పుడైతే రజస్వలు అవుతుందో అప్పుడు భర్త ఇంటికి పంపడం జరిగేది. దాన్ని పురస్కరించుకొని ఈ రజస్వల కార్యక్రమాలు జరిపేవారు పూర్వం. అసలు దాని ఉద్దేశం అది చూడండి, మీకు అర్థమవుతుంది కదా. ఎందుకంటే శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అంటే ఇంకా స్త్రీ రజస్వల కాకముందు వివాహం చేసినట్లయితే ఆమె కేవలం భర్త పట్ల ఆకర్షణ కలిగి ఉంటుంది కాబట్టి, పాతివ్రత్యం అనేటువంటిది అక్కడ ఉంటుంది కాబట్టి అది చాలా ఆరోగ్యవంతమైనటువంటి విధానం. ఆ విధంగా ముందు వివాహం చేసేవారు, తర్వాత రజస్వలు అయిన తర్వాత దానికి ఉత్సవం అంటే ఒక సాంస్కృతిక కార్యక్రమం ఒకటి జరిపేవారు. కానీ ఈ రోజుల్లో అర్థం లేదు ఎవరు ఎందుకు ఏ కార్యక్రమాలు చేస్తారనే దానికి. అసలు ఈ రోజుల్లో చేసేటువంటి ఈ కార్యక్రమానికి అసలు అర్థం లేదన్నమాట. ఎందుకంటే దాని ప్రయోజనం వేరు, అసలు దాని వెనుకున్న ఆలోచన వేరు, ఎందుకు ఆ విధంగా చేయాలని. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, 24 సంవత్సరములు వయసు వచ్చిన యువకులకు మరియు 16 ఏండ్లు నిండిన కన్యలకు వివాహం తప్పనిసరిగా జరపవలెను. 24 సంవత్సరాల తర్వాత వాడు వివాహం చేసుకోలేదంటే వాడు బ్రహ్మచారిగా ఉండాలి అని ఇక్కడ ఉద్దేశం అన్నమాట. లేదా వాడు 24 సంవత్సరాలకి వివాహం చేసుకోవాలి. ఆ విధంగా చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. విద్యార్థులు వివాహమైన వారైనచో పాఠశాలలలో మరియు కళాశాలలలో వారు కలిసి చదువుకొనుట ఎందు ఎట్టి అభ్యంతరం లేదు. చూడండి, కో ఎడ్యుకేషన్ గురించి చెప్తున్నారు. వాస్తవానికి ఇవన్నీ సమాజానికి వివాదాస్పద అంశాలుగా ఉంటాయి ఇక్కడ ఆచార్యులు చెప్పేటువంటివి. ఇక్కడ ఏమంటున్నారు, కో ఎడ్యుకేషన్ కావాలంటే ఒకటే చేయాలంటున్నారు. ఏమిటి, వాళ్ళు వివాహం అయి ఉండాలి. విద్యార్థులు వివాహమైన వారైనచో పాఠశాలలో మరియు కళాశాలలలో వారు కలిసి చదువుకునుట ఎందు ఎట్టి అభ్యంతరము లేదు. లేకపోతే ఏం జరుగుతుంది, శారీరక మానసిక వ్యభిచారం అనేది జరుగుతుంది అంతే. దానివల్ల వర్ణ సంకరం అనేటువంటిది ఏర్పడుతుంది. ఒక విద్యార్థిని మరియు విద్యార్థి నడుమ సన్నిహిత సంబంధము ఏర్పడినచో అక్రమ సంబంధము కలుగకుండా వారికి వివాహము జరుపవలెను. చూడండి ఏం చెప్తున్నారు, విడాకుల చట్టము వ్యభిచారమును ప్రోత్సహించున్నదే కనుక దానిని నిషేధించవలెను. ఎవరికైనా ధైర్యం ఉందా ఈ విధంగా ప్రభుత్వాన్ని అడగడానికి? ఏమన్నారు చూడండి, ఇక్కడ విడాకుల చట్టం వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తుందట. ఈ కోణంలో ఎవరైనా ఆలోచించారా? ఎందుకు వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తుంది? ఎందుకంటే విడాకుల చట్టం ఉండడం వల్ల భార్యాభర్తలు విడిపోవడం, మళ్ళీ వేరే వారి స్త్రీ మరొక భర్తని లేదా భర్త మరొక భార్యని మరొక స్త్రీని వివాహం చేసుకోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందట, వ్యభిచారం అనేటువంటిది ప్రోత్సహించబడుతుంది. కాబట్టి దానిని నిషేధించాలి అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే పూర్వం లేదు ఇది భారతదేశంలో. భారతదేశం మొట్టమొదటి ప్రధానమంత్రి గారు ఆయన కుమార్తె కోసం దీనిని ప్రవేశపెట్టాడు అనమాట. చూడండి, అంతకు పూర్వం ఎన్ని సమస్యలు ఉన్నా సరే కలిసి జీవించారు. ఎందుకంటే వాళ్ళకి అసలు వాళ్ళ తలంపులోనే లేదనమాట. అసలు వివాహం అయినటువంటి వాళ్ళు విడిపోవచ్చు అనే ఆలోచనే లేదు అసలు వాళ్ళకి. అసలు అలాంటిది కూడా ఒకటి ఉంటుందనే తెలియదు. చూడండి, కాబట్టి ఎన్ని సమస్యలు ఉన్నా సరే వాళ్ళు అనుకునేవారు, సరే మన కర్మ అలా ఉంది కాబట్టి మనం ఇష్టం ఉన్నా లేకపోయినా మనం జీవితాంతం అలా జీవించాల్సిందే. చూడండి, ఆ విధంగా బాధ్యత అనేటువంటిది కలిగి ఉండేవారు. కానీ ఎప్పుడైతే ఒక అవకాశం వచ్చిందో, ఎప్పుడు కూడా మీరు చూడండి భౌతిక ప్రపంచంలో ఏదైనా ఒక అవకాశం లభిస్తే దాన్ని దుర్వినియోగపరుచుకోవడానికి చూస్తారు తప్ప సద్వినియోగపరచుకోరు ఎవరు కూడా. మీరు ఏదైనా చూడండి, మీరు అంటే ఇంద్రియ భోగానికి తోడ్పడేటువంటివి ఏవైనా అవకాశాలు మనం కల్పిస్తే వాటిని దుర్వినియోగపరుచుకుంటారే తప్ప సద్వినియోగపరుచుకోరు. చూడండి, ఉదాహరణకి విద్యుత్ ఉంది. అంతకు పూర్వం విద్యుత్ అనేది లేదు. విద్యుత్ అనేది వచ్చింది. ఆ విద్యుత్తుని దుర్వినియోగపరుచుకునే వాళ్ళు ఎక్కువ, సద్వినియోగపరుచుకునే వాళ్ళు ఎక్కువ? చెప్పండి. మన పూర్వీకులు ఈ సాంకేతిక పరిజ్ఞానం అనేది వారికి తెలిసినా దాన్ని ఎందుకు ఉపయోగించేవారు కాదంటే వాళ్ళు దీని యొక్క నష్టాలు ఏమిటనేది వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి. చూడండి, మీరు అనుకుంటున్నారు శాస్త్రాల్లో మీరు చూస్తే రామాయణంలో చూడండి, రామాయణంలో ఎన్నో యంత్రాల యొక్క ప్రస్తావన ఉంది. రావణాసురుడి యొక్క రాజ్యంలో ఎస్కలేటర్ల గురించిన ప్రస్తావన ఉంది. ఎస్కలేటర్లు అంటే తెలుసు కదా మనకి,
ఇప్పుడు ఏమంటారు దాన్ని, ఇంకోటి బెల్ట్ ఒకటి ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, దానికి ఏదో ఒక టెక్నికల్ నేమ్ ఉంది. ఏమిటది? అది ఏంటంటే చూడండి, మన వస్తువులు అందులో పడేస్తే పైకి వెళ్ళిపోతుంటాయి. కన్వేయర్ బెల్ట్ కదా. సో వాటి గురించిన ప్రస్తావన ఉంది అక్కడ. వానరులు ఉదాహరణకి ఈ సేతువును నిర్మించడం కోసం, ఈ రాళ్ళు ఇవన్నీ కూడా తీసుకురావడం కోసం యంత్రాలను ఉపయోగించారని చెప్పి ప్రస్తావన ఉంది అందులో. అర్థమైంది కదా. అయితే ఇప్పుడు వీటిని ఎవరు ఉపయోగించాలి? ఈ సాంకేతికతను ఉపయోగించాలి అంటే దాన్ని సద్వినియోగపరుచుకునే వాళ్ళ చేతులు అది ఉండాలి. కానీ ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం అనేది సద్వినియోగపరచుకోవడం తెలియని వారి చేతుల్లోకి వెళితే ఏమవుతుంది? అది దుర్వినియోగం అవుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు చూడండి, మనం టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాం. మీరు ఒక్కసారి మీరుగా ఆలోచిస్తే ఈ సాంకేతిక పరిజ్ఞానం వల్ల అసలు ఇప్పుడు మనకి లభ్యం అవుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని నిజంగా సద్వినియోగపరుచుకున్న వారు ఎంతమంది, దుర్వినియోగపరుచుకునే వాళ్ళు ఎంతమంది? అంటే నిజంగా అది మంచి కార్యక్రమం కోసం ఎంత శాతం వినియోగించబడుతుంది, లేదా నిష్ప్రయోజనంగా ఎంతవరకు ఉపయోగపడుతుంది చెప్పండి. సరే, పోనీ ఈ సాంకేతిక పరిజ్ఞానం వల్ల మనిషి యొక్క నైతిక విలువలకు ఏమన్నా అభివృద్ధి కలుగుతున్నాయా? మనిషి యొక్క చైతన్యం ఏమన్నా అభివృద్ధి చెందుతుందా చెప్పండి. పూర్వం విద్యుత్తు లేని సమయంలో ఏం చేసేవారు? విద్యుత్తు లేదు కాబట్టి ఈ ఇంటర్నెట్లు ఇవన్నీ మర్చిపోవడమే, టెలివిజన్, రేడియోలు ఇవన్నీ ఏమి లేవు. కాబట్టి ఎవరికి వాళ్ళు సాయంత్రం అయిందంటే వాళ్ళు ఏం చేసేవారు? హరికథ చెప్పుకోవడమో, లేకపోతే వారికి వేరే అవకాశం లేదు కాబట్టి ఇంక అదే చూసేవారు. వాడికి ఆసక్తి ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరు కూడా శాస్త్ర పరిజ్ఞానం అనేది తెలుసుకుని ఉండేవారు. కాబట్టి అప్పుడు ఉదాసీనత అనేది ఉండేది కదా, బద్ధకం అనేది ఉండేది కదా మనిషికి. ఎందుకంటే వాడికి తెలుసు ఉదయం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు వెలుగుంటుంది, తర్వాత అంతా చీకటే. కాబట్టి మనం చేసుకోవాల్సిన పనులన్నీ ఈ లోపు చక్కదిద్దుకోవాలి, అంతే కదా. పూర్వం ఏం చేసేవారు? ఉదయం నుంచి సాయంత్రం లోపల అన్ని పనులు చక్కదిద్దుకునేవారు. కాబట్టి మనిషి ఒక నిమిషం కూడా వృధా చేయడానికి ఇష్టపడేవాడు కాదు, ఎందుకంటే మళ్ళీ సమయం దొరకదు, పూర్తి చేసుకోవాల్సిందే. కాబట్టి మరి ఇప్పుడు చూడండి, మనకి అన్ని గడియారాలు వచ్చేసాయి, ఇవన్నీ కూడా వచ్చేసాయి. మనకి ఎన్ని గడియారాలు ఉన్నాయి ఇప్పుడు అన్నీ కూడా చూడండి, స్నూజ్ ఆప్షన్ అనమాట. అలారం ఉంటుంది, అందులో స్నూజ్ ఉంటుంది. అంటే ఒక బటన్ నొక్కితే మళ్ళీ 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఇలా ఒక గంట సేపు అలారం మోగుతూనే ఉంటుంది, వాడు ఎక్కడ గంట సేపు అయినా కానీ. మరి పూర్వం మీరు చూసినట్లయితే గడియారాలు లేవు, అలారం లేవు. ఇప్పుడు ముహూర్తాలు పెడుతున్నారు, ముహూర్తాలు పెడితే అందరూ కూడా టైం అన్నీ వాచ్ చూసుకున్నా, రండి టైం అయింది ఇప్పుడు కార్యక్రమం చేయాలని చెప్పి అంటున్నాం. మరి పూర్వం ఇవేమి లేవు కదా. అందరి దగ్గర గడియారాలు ఉండేవా పూర్వం చెప్పండి? లేదు. ఎవరి దగ్గర గడియారాలు ఉండేవి కాదు, కానీ ప్రతిదీ కూడా సమయానికి జరిగేది. ఎవరు కూడా సమయం వృధా చేసేవారు కాదు. ఎలా జరిగేది ఇది మరి చెప్పండి, ఆలోచించారు ఎప్పుడన్నా? ఎందుకంటే కారణం ఏమిటంటే వాళ్ళు పూర్తిగా ప్రకృతితో అనుసంధానమై జీవించేవారు అన్నమాట. కాబట్టి వాళ్ళన్నీ కూడా జాములు లెక్క వేసుకునేవారు. 2వ జాము, 3వ జాము, ఎలా మనం సమయాన్ని ఎలా చేయాలి, ప్రతిదీ కూడా వాళ్ళకి అలారం అవసరం లేదు. ప్రతిరోజు ఆ సమయానికి మెలకువ వస్తుంది, అంతే. అలవాటు అయిపోతుంది వాళ్ళకి. చూడండి, అదే విధానం, అది చాలా ఉన్నతమైన విధానం. కాబట్టి మనిషి యొక్క చైతన్యం కూడా ఉన్నతంగా ఉండేది. కానీ సాంకేతిక పరిజ్ఞానం అనేది వచ్చిన తర్వాత మనిషి తన యొక్క సహజ సిద్ధమైనటువంటి నైపుణ్యాలన్నీ కూడా కోల్పోయాడు అనమాట. చూడండి, ఎప్పుడైతే టెక్నాలజీ అనేది వచ్చిందో మనిషికి అంతర్గతంగా ఉన్న ఈ సృజనాత్మక శక్తి కూడా నాశనం అయిపోయింది. చూడండి, మీరు ఇప్పుడు ప్రాచీన మందిరాలకు వెళ్ళండి, ఎన్నో కళాఖండాలు మనకు కనిపిస్తాయి కదా, ఎన్నో రకరకాల శిల్పాలు ఉన్నాయి. అవి ఎన్నో సంక్లిష్టమైనటువంటి కూర్పు కలిగి ఉంటాయి. అవన్నీ కూడా చూసారా మీరు ఎప్పుడన్నా? ఇప్పుడు అవేవి కూడా యంత్రాలు లేకుండా చేసినటువంటివి. ఇప్పుడు యంత్రాలు ఉన్నా అది సాధ్యం కాదు. చూడండి, కాబట్టి యంత్రాలు ఏం చేస్తాయంటే మనిషిని ఎందుకు పనికి రాకుండా చేస్తాయన్నమాట. చూడండి, ఉదాహరణకి మన క్యాలిక్యులేటర్ ఉదాహరణ, చిన్న ఉదాహరణ, ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. పూర్వం ఈ క్యాలిక్యులేటర్ అనేది ఉండేది కాదు. పెద్దవాళ్ళు అన్నీ గుర్తుంచుకునేవారు. అంటే కృత్రిమమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది లేదు పూర్వం. ఇప్పుడు మనిషి ఏం చేశాడు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక దాన్ని తయారు చేసి వాడి ఇంటెలిజెన్స్ని నాశనం చేసుకున్నాడు అనమాట. ఇప్పుడు మనిషి ఏంటంటే ఏది గుర్తుంచుకోవట్లే, ప్రతిదీ కూడా ఎక్కడ క్లౌడ్లో పెడతాడు తీసుకెళ్ళి. ఇప్పుడు అదే కదా క్లౌడ్ స్టోరేజ్. చూడండి,
ప్రతిదీ ఫోన్లో ఉంటుంది, ప్రతిదీ ఎక్కడో గూగుల్ డ్రైవ్లో ఉంటుంది, లేకపోతే ఎక్కడో సర్వర్లో ఉంటుంది. అన్నీ వీడికి సంబంధించిన తీసుకెళ్ళి ఎక్కడో పెట్టుకున్నాడు. ఇప్పుడు వీడు ఎందుకు పనికి రాకుండా తయారయ్యాడు అనమాట. ఫోన్ ఏమో స్మార్ట్గా తయారైంది, మనిషి ఏమో మటాష్ అయిపోయాడు అనమాట. అయిపోయింది, ఇంకేం లేదు. స్మార్ట్ ఫోను కానీ మనిషి ఏమో ఎందుకు పనికిరాని వెధవ అన్నమాట. చూడండి, అది రోజు రోజుకి ఫోన్లు స్మార్ట్ అయిపోతూ ఉన్నాయి, మనిషి మాత్రం రోజు రోజుకి పనికిరాని వాడిగా తయారవుతున్నాడు. ఇప్పుడు ఒక ఫోన్ నెంబర్ కూడా వాడికి గుర్తుండదు, వాడి ఫోన్ నెంబరే వాడికి గుర్తుండదు, వాడు చూసుకుంటాడు అందులో. చూడండి, వాడి బ్యాంకులో ధనం ఎంత ఉందో వాడికే తెలియదు, ప్రతిసారి అది లాగిన్ అయ్యి చూడాలి. చూడండి, ఈ అవకాశాలు లేనప్పుడు మీరు చూడండి, ప్రతిదీ కూడా ఎంతగా అయితే మనం ఈ సాంకేతిక పరిజ్ఞానానికి దూరం అవుతామో అంతగా మనిషి చైతన్యం బాగుపడుతుంది అనమాట. క్రమశిక్షణ పెరుగుతుంది. మీరు గమనించండి కావాలంటే, సాంకేతిక పరిజ్ఞానం రావడం వల్ల మనిషికి క్రమశిక్షణ అనేది ఉండదు, మనిషి బద్ధకస్తుడైపోతాడు, మనిషి తన యొక్క సహజమైనటువంటి బుద్ధిని ఉపయోగించడు, సమయం వృధా అయిపోతుంది, మనిషి ఇంద్రియ భోగలోలుడవుతాడు, ఇంద్రియ నియంత్రణ అనేది కోల్పోతాడు. చూడండి, విలువైనటువంటి మానవ జన్మ నాశనం అవుతుంది. కాబట్టి మరి ఇదంతా కూడా మనం అర్థం చేసుకోవచ్చు, అది పరిస్థితి అనమాట. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, ఒక విద్యార్థిని మరియు విద్యార్థి నడుమ సన్నిహిత సంబంధం ఏర్పడినచో అక్రమ సంబంధము కలగకుండా వారికి వివాహము జరపవలెను. విడాకుల చట్టము వ్యభిచారమును ప్రోత్సహించున్నదే కనుక దానిని నిషేధించవలెను. చూడండి, ఎందుకు చెప్పుకున్నామంటే ఇదే చెప్తున్నాం. ఏదన్నా అవకాశం వచ్చిందంటే దాన్ని దుర్వినియోగపరుచుకుందామనే తప్ప ఎవడు సద్వినియోగపరచుకోవాలని కోరుకోడు. ఉదాహరణకి మేమేదో నిన్న పుస్తక వితరణకి వెళ్ళాం, అంటే ఉచితంగా ఏదన్నా అప్పనంగా లభిస్తుంది అనుకోండి, దాన్ని ఎలా ఉంటుందని. వాడికి వాడు ఏదన్నా కొనుక్కోవాలనుకోండి, వాడు అవసరం లేకుండా కొనుక్కుంటాడా చెప్పండి? వాడికి అంటే ప్రతిదీ కూడా మనం చెల్లించి పొందాల్సి వస్తే వాడు ఏం చేస్తాడు, అత్యవసరం అయితే తప్ప దాని జోలికి వెళ్ళడు. అవునా? ఉచితంగా వస్తే ఏం చేస్తాడు, అదనంగా దాచుకుందామని చూస్తాడు. నిన్న ఎక్కడో మేము అంతర్వేది వెళ్ళాం అనమాట, అక్కడ పుస్తక వితరణ చేద్దాం రథోత్సవంలో. ఎవరు ఉచితంగా మజ్జిగ ప్యాకెట్లు పంచి పెడుతున్నారు. ఉచితం అంటే ఇంకా జనానికి ఏముంది, ఆవిడకి అవసరం ఉన్నా లేకపోయినా సరే పోగు చేసుకుందాం. చూడండి, ఇది మనిషి యొక్క లక్షణం అనమాట. ఉచితానికి విలువ లేదు కలియుగంలో. వాడికి అవసరం లేదు, అప్పటికే వాడు చూస్తే ఒబిసిటీ వచ్చిన వాళ్ళకి ఎంత ఉంటుంది పొట్ట. అప్పటికే ఒక చేతిలో కొబ్బరి బండం, ఇంకో చేతిలో కూల్ డ్రింకు, నోట్లో ఇంకోటి ఏదో పెట్టుకుని వెళ్తుంటాడు వాడు. వాడికి ఆలోచన లేదు, వెళుతూ ఉంటాడు. అదిగో ఎక్కడో మజ్జిగ ప్యాకెట్లు పంచి పెడుతున్నారు, రేపు పట్టుకో ఒకసారి అని చెప్పి అది కూడా దూరేస్తాడు అందులోకి వెళ్ళి. నాకేవ్వండి అని చెప్పి ఒకటి తీసుకుంటాడు, మళ్ళీ జేబులు పెట్టుకుంటాడు, మళ్ళీ ఇంకో చేయి పెడతాడు, ఇంకోటి ఇవ్వండి అని చెప్పి. చూడండి, మనిషి యొక్క సహజ లక్షణం ఇది, అంటే దుర్వినియోగపరచుకోవడం. ప్రతి రంగం కూడా మీరు చూడండి, ఉచితం అంటే నాశనమే. చూడండి, భగవత్ సంబంధమైనది తప్ప ఏది కూడా ఉచితంగా మనం స్వీకరించకూడదు అనమాట. భగవత్ సేవలో వినియోగపడేటట్టయితేనే దాన్ని స్వీకరించాలి, అది కూడా. లేకపోతే భగవత్ సంబంధమైనది ఏదైనా అంటే చూడండి, ప్రతిదీ భగవంతుడిదే. ఇప్పుడు చూడండి, ఈ రోజుల్లో ఏమిటంటే ఈ ఎండోన్మెంట్స్ ఏం చేస్తున్నారు, ఇప్పుడు అప్పనంగా దొరుకుతున్నాయి దేవస్థానం భూములు, లాగేసుకుందామని ఎవడికి వాడు. చూడండి, స్పష్టంగా ఇది భగవంతుడిది అంటే అంతా భగవంతుడిదే, కానీ కొన్ని మళ్ళీ ఇది భగవంతుడిది అని ఏదైతే కేటాయించారో దాన్ని కూడా లాగేద్దామని చూస్తారు. చాలా అత్యంత ప్రమాదకరమైనటువంటిది ఏమిటంటే, ఇది స్పష్టంగా ఇది భగవంతుడు అని తెలిసినప్పుడు ఎవడైనా దాని జోలికి వెళ్ళాడంటే, దాన్ని మన ఇంద్రియ భోగానికి వాడుకుందామని చూసామంటే మనం తీవ్రమైనటువంటి దోషాన్ని అనుభవించాలన్నమాట. భగవంతుడికి ఎంతవరకు మనం ఇవ్వాలని చూడాలి తప్ప, భగవత్ సేవకి మనం పాల్గొనాలని తప్ప ఎప్పుడు కూడా దాన్ని దుర్వినియోగపరచాలని ఎప్పుడు కూడా ప్రయత్నం చేయకూడదు అనమాట. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉచితానికి విలువ లేదు, మీరు చూడండి. అందుకే మన పూర్వీకులు ఇవన్నీ కూడా పరిగణించే మనకి ఏదైతే అవసరమో భగవంతుడు డే 1 మొదటి రోజునే మనకి అవన్నీ కూడా ఇచ్చాడు. వీళ్ళు ఏదో చెప్తారు మూర్ఖంగా, ఏదో కళాశాలలో ఏదో పరిశోధనలు చేశారు, పరిశోధన చేసి ఎవల్యూషన్ జరుగుతుంది పరిణామక్రమంలో. వీళ్ళు చెప్పే కథలు ఎలా ఉంటాయంటే, వీళ్ళు ఏమంటారంటే మనిషికి అసలు మొదటి రోజు ఏమీ తెలియదు, ఈ విధంగా కొన్ని లక్షల సంవత్సరాలు గడిచిన తర్వాత ఇవన్నీ కూడా పుట్టుకొచ్చాయని చెప్పి. అంటే వీళ్ళు చెప్పే లెక్కల ప్రకారం
పప్పుచారు అనేటువంటి స్థితికి ఒక ఐటమ్ రావాల్సి వచ్చిందంటే కొన్ని లక్షల సంవత్సరాలు ఎవల్యూషన్ అయిందనమాట. ఎందుకంటే ఇప్పుడు పప్పుచారు తయారు చేయాలనుకుంటే, సాంబార్ తయారు చేయాలంటే అందులో కందిపప్పు వేయాలి, చింతపండు వేయాలి, బెల్లం వేయాలి, దానికి ఇంగు వేయాలి, అన్ని రకాల పదార్థాలు వేయాలి. మరి అవన్నీ తయారయ్యి ఒక సాంబార్ లాంటి ఒక పదార్థం వచ్చిందంటే వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం కొన్ని లక్షల సంవత్సరాలు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ జరిగి ఉండాలి. అంటే వాళ్ళు ఏమంటారంటే, ముందు మా చిన్నప్పుడు పేరు పెట్టేవారు, ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ సిలబస్లో ఆది మానవుడు మంట ఎలా తయారు చేశాడు చూడండి. నిప్పురాళ్ళు ఒకదాని కొట్టుకుంటే నిప్పు వచ్చిందట. ఆ విధంగా నిప్పు వచ్చిందని కనుక్కున్నాడట, మనిషి నిప్పును కనుక్కున్నాడట చూడండి. మరి ఇప్పుడు కూడా ఉన్నాయి అవన్నీ, తీసారా సిలబస్లోంచి అప్డేట్ చేసి? ఏమో మనకు తెలియదు. వాళ్ళు ఏమంటారంటే మనిషికి ఏమీ తెలియదట, తినడం తెలియదు, ఏమీ తెలియదు. అంటే ప్రతిదీ కూడా యాక్సిడెంటల్గా ఏదో ప్రమాదవశాత్తు ఉప్పు కనుక్కున్నాడు, కారం కనుక్కున్నాడు, మసాలా కనుక్కున్నాడు. మరి ఇవన్నీ ఇలా కలపాలి అలా కలపాలంటే ఎన్ని లక్షల సంవత్సరాలు పట్టి ఉండొచ్చు ఇప్పుడు? ఇది ఎంత మూర్ఖమైన వాదన చూడండి. కాబట్టి ప్రతిదీ కూడా సృష్టి యొక్క ఆరంభ దినం నుండి ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళు ఏదో సాంకేతికంగా మేము ఏదో కనిపెడుతున్నాం అని చెప్పి అంటున్నారు. ఇవన్నీ ఆచార్యులకు ఇవన్నీ కూడా తెలిసినవే, కానీ వాటిని ఎందుకు ఉపయోగించరు అంటే వాటి వల్ల ప్రయోజనం లేదు. ఉపయోగించగలిగిన వాళ్ళకి ఆ పరిజ్ఞానం పూర్వం నుంచి ఉంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మానవ జీవితం యొక్క విలువ తెలియకపోవడం వల్ల. చూడండి, అసలు మనిషి జీవితం అనేది ఎందుకోసం ఉంది? భగవత్ సేవ కోసం ఉంది, ఇంద్రియ భోగం కోసం కాదు. ఎప్పుడైతే ఇంద్రియ భోగం కోసం ఉంది అనుకుంటామో మొత్తం పూర్తిగా జీవితం అంతా నాశనం అయిపోతుంది అనమాట. కానీ ఎప్పుడైతే భగవత్ సేవ కోసం మానవ జన్మ ఉందని అనుకుంటామో, అంటే అనుకోవడం కాదు అని అర్థం చేసుకుంటామో, అప్పుడు ప్రతిదీ కూడా వేరే దృష్టికోణంలో మనం చూస్తాం. చూడండి, కాబట్టి ఇవన్నీ కూడా అందుచేతనే జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వాలు ఏం చేస్తాయి, రోజు రోజుకి రకరకాల అవకాశాలు, ఇంకా అది ఉచితంగా ఇస్తాం, ఇది ఉచితంగా ఇస్తాం, లేకపోతే ఆ చట్టాలు తీసుకొస్తారు, ఈ చట్టాలు తీసుకొస్తారు. విడాకుల చట్టం తీసుకొచ్చారు, దానివల్ల ఏమన్నా దేశం బాగుపడిందా? విడాకుల చట్టం తీసుకురావడం వల్ల దేశంలో వ్యభిచారం పెరిగింది. ఇంకేమైంది? దేశంలో కుటుంబ వ్యవస్థ అనేది పతనం అయింది. చూడండి, ఎలాగో భౌతిక ప్రపంచంలో పతనం వైపుగానే ఉంది ప్రవాహం. కాబట్టి పాలకులు అనేవాళ్ళు, బాధ్యత కలిగిన వాళ్ళు ఏం చేయాలంటే వెనక్కి వెళ్ళిపోకుండా వ్యవస్థ పైకి వెళ్ళడానికి ప్రయత్నించాలి. పతనం చెందడానికి మనం ఎందుకు ప్రయత్నం చేయాలి? పతనం చెందడానికి ప్రయత్నం ఎందుకు చెప్పండి? పశువుల్లో జీవించడానికి ప్రయత్నం చేయాలా చెప్పండి? పశువుల సమాజంలో వివాహ వ్యవస్థ లేదు, వాటికి వస్త్రాలు ఉండవు, వాటికి వివాహ వ్యవస్థ లేదు, వాటికి ఎలాంటి కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాలు, పాస్పోర్ట్లు, వీసాలు, ఆధార్ కార్డులు ఏమీ లేవు వాటికి. చూడండి, అవి చక్కగా ఆహార నిద్ర భయమైదనాలు చేస్తున్నాయి. కానీ మనిషి ఏం చేయాలంటే, మనిషి మనం నిజంగా మనుషులం అనుకుంటే, అంటే నిజంగా మన జంతువుల కంటే మెరుగైన వాళ్ళం అనుకుంటే, మనం మన యొక్క చైతన్యాన్ని ఎలా మనం దాన్ని వికసింపజేయాలని ఆలోచించాలి. దానికి సంబంధించినటువంటి చర్యలు మనం చేపట్టాలి. కానీ మళ్ళీ చట్టాల పేరుతో ఇవన్నీ చేసేవి ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ మనం జంతువుల స్థాయికి వెళ్ళేలా చేసేటట్టయితే ఈ అనవసరమైనటువంటి ఆర్భాటం అంతా ఎందుకు చెప్పండి? ఇప్పుడు జంతువులు ఎలాగో, ఉదాహరణకి మనం చూస్తే జంతువులు ఎలాగో విచ్చలవిడి మైదానం అనేది చేస్తుంటాయి. మరి మానవ సమాజంలో అది చేయమని చెప్పడానికి చట్టాలు అవసరమా చెప్పండి? దానికి కోర్టు చెప్పాలా? దానికి ఏదో దానికి చట్టం ఒకటి వచ్చింది కదా, ఏమిటంటే ప్రభుత్వ రికార్డుల నుంచి అక్రమ మైదానం అనేటువంటి తీసేసాం, ఎవరికి ఇష్టమైతే వాళ్ళు ఏ విధంగా జీవించవచ్చు. అది నువ్వు చెప్పేదే ఉంది. దానికి మళ్ళీ నువ్వు లా చదువుకొని దానికి పెద్ద పెద్ద సుత్తోటి పట్టుకొని బల్ల మీద గుద్దుతూ నువ్వు చెప్పాలా దాని మళ్ళీ పార్లమెంట్లో నువ్వు చట్టాలు ప్రవేశపెట్టాలా? జంతువులు ఇప్పటి నుంచో అలాగే ఉన్నాయి కదా. అవి జంతువులు ఇప్పటికే అలాగే ఉన్నాయా లేదా చెప్పండి? వాటికి ఏమైనా వావి వరసలు ఏమైనా ఉంటాయా? ఏమి ఉండవు. కాబట్టి ఇంత ఆర్భాటం ఎందుకయ్యా అంటే నిష్ప్రయోజనం ఇవన్నీ కూడా. చూడండి, అది పరిస్థితి అనమాట. దేశమునందు లేదా సమాజమునందు వ్యష్టిగా మరియు సమష్టిగా ఆధ్యాత్మిక వాతావరణమును సృష్టించుటకు దేశ ప్రజలందరూ తమ ఆదాయములో 50% వరకు దానమొసగవలెను. చూడండి ఏమంటున్నారు,
దేశమునందు లేదా సమాజమునందు వ్యష్టిగా అంటే ఏమిటి, వ్యక్తిగతంగా, మరియు సమిష్టిగా అంటే అందరూ కలిసి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించడం కోసం దేశ ప్రజలందరూ తమ ఆదాయంలో 50% వరకు దానం ఇవ్వాలట. చూడండి స్టాండర్డ్. కొన్నిసార్లు కొంతమంది చెప్తుంటారు క్రైస్తవులందరూ 10% ఇస్తారని చెప్పి, చాలా గొప్ప విషయంగా చెప్తుంటారు. కానీ ఇక్కడ మన శాస్త్రాల్లో 50% ఇవ్వమని చెప్పుంది. 50% ఇవ్వడం పక్కన పెట్టండి, ఇంకా భగవంతుడికి సంబంధించింది కూడా లాక్కుపోదాం, భోగిద్దాం అనేటువంటి సమాజం మంది, అవునా కదా? ముఖ్యంగా ఈ హిందూ సమాజంలో మనం చూస్తే కనీసం క్రైస్తవులు మహమ్మదీయుల్లో వాళ్ళకి ఆ చేతన ఉంది. కనీసం ఇది భగవంతుడిది, ఇది మనం వాడకూడదు, లేకపోతే ఇంకా మనం భగవంతుడికి ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఉంది. హిందూ సమాజంలో ఎక్కడుంది? గుళ్ళో లింగాన్ని కూడా మింగేసే రకాలన్నమాట జనం ఇప్పుడు. చూడండి, అవునా కదా? చూస్తున్నాం కదా. అంటే కనీసం అక్కడ భగవంతుడికి ఏదో సేవ చేద్దామనే ఆలోచన వాళ్ళలో ఉంది, కానీ ఇక్కడ అది కూడా లేదు. ఇంకా భగవంతుడికి సంబంధించింది కూడా మనం ఎలా వాడుకోవాలని చూస్తారు. చూడండి, ఇది ప్రస్తుత పరిస్థితి అనమాట. శ్రీకృష్ణ భగవానుని ప్రీత్యర్థమే ప్రతిదీయు వనరించుట ద్వారాను, ప్రామాణికులు లేదా ఆత్మదర్శులైన మహాత్ముల నుండి శ్రీమద్భాగవతమును శ్రవణము చేయుట ద్వారాను, గృహమునందు కానీ మందిరముల యందు కానీ సామూహిక హరినామ సంకీర్తనమును వనరించుట ద్వారాను, శ్రీమద్భాగవత ప్రచారకులైన భాగవతోత్తములకు సర్వవిధములైన సేవలను అందించుట ద్వారాను, భగవత్ చైతన్య పూర్ణముకు వాతావరణము నిండి ఉన్న స్థానమున వసించుట ద్వారాను వారు భాగవత ధర్మములను ప్రచారము కావింపవలను. దేశము ఈ పద్ధతిలో క్రమబద్ధమైనచో సహజముగా భగవద్భావనయే సర్వత్రా నెలకొనగలదు. చూడండి, ఏం చేయాలంటున్నారు? మొదటి విషయం ఏం చెప్పినారంటే ప్రజలందరూ కూడా తమ ఆదాయంలో 50%. ఎలా ఇస్తారు 50%? అసలు వాడి తినడానికే ఇప్పుడు సరిపోదు. చూడండి, ఇవన్నీ కూడా ఐడియల్స్ అనమాట. చూడండి, ఆ వైపుగా మనం ఎంతవరకు ప్రయాణం చేస్తే అంతవరకు సాధ్యం అవుతుంది. కానీ ఇది సాధ్యం అవ్వాలంటే పూర్తిగా వర్ణాశ్రమ సమాజం ఉండాలి. చూడండి, అప్పుడు మాత్రం ఇది సాధ్యం అవుతుంది. కానీ ఇప్పుడు ఏమిటంటే అప్పు చేసి పప్పు కూడా అన్నమాట. అంటే వీడికి ఉద్యోగం వచ్చిందని తెలియగానే వీడు ఒక 10 లక్షలు అప్పు పెట్టేస్తాడు ముందు, అవునా కదా? వీడు అప్పు పెట్టడం కాదు, వాళ్ళే వచ్చి మీద వాలిపోతారు. ఏమిటి మీకు ఉద్యోగం వచ్చిందట కదా, ఇదిగో తీసుకోండి హోమ్ లోన్, ఇదిగో కారు లోన్ అని. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు పోయింది, క్రెడిట్ కార్డు అనమాట. ముందు అప్పు చేయి అంటే ఇక్కడ దీని అర్థం ఏమిటంటే వాడికి ఉద్యోగం రాగానే వీడికి అప్పు ఇస్తున్నారంటే వాడు ఇది తీరేంత వరకు వీడు బానిసత్వం చేయాలని అర్థం, అవునా కదా? ఉద్యోగం రాగానే ఆ కార్డు ఈ కార్డు అన్నీ అప్లై చేసేసి ఆ లోన్లు ఈ లోన్లు తీసుకున్నావు, అన్నీ కూడితే 30 లక్షలు అప్పు. ఇప్పుడు ఆ 30 లక్షలు నువ్వు తీర్చాలంటే కనీసం 4-5 ఏళ్ళు ఊడిగం చేస్తే కానీ తీరదు. చూడండి, దాన్నే ప్లేస్మెంట్ అంటారు అనమాట. చూడండి, అది పరిస్థితి. ఇదంతా కూడా ఒక కార్పొరేట్ వ్యాపార వ్యవస్థలో ఒక విధానం అనమాట, స్మార్ట్ విధానం. చూడండి, మనిషి ఏమనుకున్నాడంటే భగవంతుడి నుంచి స్వతంత్రంగా, భగవంతుడి నియమాలకి వ్యతిరేకంగా ప్రకృతి నియమాల నుంచి తప్పించుకోవాలనుకుంటాడు. కానీ ప్రకృతి చాలా 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 తెలివైనదనమాట. నీకు నువ్వుగా వచ్చి బోన్లో పడే విధానం ఏమిటో మనకి ఆ విధానాన్ని మాయాదేవి ఏర్పాటు చేస్తుంది ఎప్పుడు కూడా. చూడండి, ఎందుకంటే వర్ణాశ్రమ వ్యవస్థలో ఏం చెప్పారు? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనేటువంటి 4 ఉన్నాయి. శూద్రుడు అనేటువంటి వాడు ఎవరంటే ఇతరులపై ఆధారపడేవాడు శూద్రుడు అని చెప్పన్నారు. అంటే జీతం తీసుకుని జీవించేవాడు అని చెప్పన్నారు. అలా చెప్తే అందరూ ఇదేమిటి మమ్మల్ని శూద్రులు అంటారు ఏమిటి, ఇదేమిటి శాస్త్రం ఏమిటి, అలా ఉంది ఇలా ఉంది. కానీ వీడిగా వెళ్ళి చక్కగా మాయాదేవి ఏర్పాటు ఏమిటంటే చూడండి, ఎలుక చక్కగా వచ్చి లోపల బోన్లో పడడానికి ఎలా వేస్తారో అలా తయారు చేస్తుంది అనమాట వ్యవస్థ. కాబట్టి వాడుగా వెళ్ళి చక్కగా ఏం చేస్తాడు, నొప్పి తెలియకుండా జరుగుతుంది అనమాట. చూడండి, అంతేనే కదా? కాబట్టి దీనికి రకరకాల ఫ్యాన్సీ టెర్మినాలజీ పెడతారనమాట. వాడికి ఏదో ఒక డిజిగ్నేషన్ ఇస్తారు, నువ్వు ఫీల్డ్ ఆఫీసర్వి లేకపోతే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పి. ఏమిట్రా చేసేదంటే ఇంటింటికి వెళ్ళి అమ్మడం. తప్పులేదు వాడు ఆ విధంగా చేయడంలో. కానీ దానికి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఫ్యాన్సీ ఒక టెర్మినాలజీ ఒకటి కనిపెడతారు. అంతిమంగా జరిగేది ఏమిటి? నీకు నువ్వుగా లొంగుతావా? లొంగవు. కాబట్టి ప్రకృతి ఏం చేస్తుంది? బలవంతంగా లొంగ తీసుకుంటుంది, కానీ నొప్పి లేకుండా లొంగ తీసుకుంటుంది అనమాట. చూడండి, అదే ఇక్కడ జరిగేది. కాబట్టి సమయాభావం అవుతుంది. కాబట్టి దీని గురించి మనం మరింతగా మరొక పర్యాయం భగవంతుని చిత్తమైతే
చర్చించడానికి ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ. ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. ग्रंथराज श्रीमद् भागवतम की जय. जगद्गुरु श्रील प्रभुपाद की जय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. संसार दावानन्दनिरलोका ज्ञानाय कारुण्य घनाघनत्यम् सकलनगुणार्णवस्य वन्दे गुरश्रीचरणारविन्दम्.